కాబట్టి వీళ్ళు కన్యారాశి వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా వేయకూడదు. ఇన్సూరెన్స్ అంటే ఏమి? నా కాలు విరిగితే ఇంత డబ్బు, నాకు చెయ్యి విరిగితే ఇంత, ఒకవేళ నేను చనిపోతే ఇంత అని. కాబట్టి వీళ్ళు 8వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్లు వేయకూడదు. ఒకవేళ వేస్తే అదేమవుతుంది, నిజంగానే కాలు విరుగుతుంది. మనమే సర్టిఫికేట్ తీసుకుంటున్నాం నా కాలు విరిగితే ఇంత డబ్బు అని. వేరే రాశుల్లో యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేది నెగిటివ్, మన ప్రమాదానికి మనమే డబ్బు కట్టుకున్నట్టు, దానికి లీగల్గా ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్టు. అంటే మరణ పండు అంటారు దాన్ని. పండు అంటే ఫలము. మరణ ధృవీకరణ పత్రము, ప్రమాద ధృవీకరణ పత్రం ఇన్సూరెన్స్ అంటే. ముందుగానే డబ్బు కట్టి పెట్టుకుంటుంటాం. ఒకవేళ నాకు ఏదైనా అయితే దానికి బలం పెంచుతుంటాం, కట్టి దాని బలం పెంచుతాం. ఇదేదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అంటే ప్రమాదానికి మనం బలం పెంచుతున్నట్టు లెక్క. కన్యారాశి వాళ్ళకి వేగంగా జరుగుతాయి ప్రమాదాలు ఇన్సూరెన్స్ వేస్తే. అందుకు వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా సరిగ్గా కట్టలేరు. క్లెయిమ్ కాకుండా ఒకవేళ కట్టి ఏదైనా అయితే కూడా క్లెయిమ్ కూడా కావు. ఏదో సినిమాలో వెంకటేష్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఏదో కేసేస్తాడు, ప్రకృతి ద్వారా పోయింది మొత్తం అంటే ఆ టైప్ అయిపోతుంది వీళ్ళది. కాబట్టి కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇన్సూరెన్స్ నాకుంది, నాకేం ఇబ్బంది లేదు, ఇన్సూరెన్స్ ఉన్న దానిలో ఎక్కువ చేపించకూడదు. అంటే నాకేదైనా అయితే కూడా డబ్బులు వస్తుంది నాకు అని. అంటే ప్రమాదాన్ని డైరెక్ట్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టే.